ఒకసారి జస్ట్ రివ్యూ ఇస్తాను. బైబిల్లో ఎత్తబడుట, ర్యాప్చర్, కాటప్ అనేది డైరెక్ట్గా ఉండదు. తెస్సలోనికే రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చూస్తే మధ్యాకాశానికి ఆయన వస్తాడు, విశ్వాసులంతా కూడా ఆకాశ మండలం గుండా పరలోకానికి వెళ్తారు అని అక్కడ రాయబడి ఉంటుంది. ఈ కాటప్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో, తెలుగులో పట్టుకొనుట, ఈ మాట ఎగ్జాక్ట్గా బైబిల్లో ఉంటుంది, కానీ దాని అర్థం వచ్చేటువంటి వాక్యం తెస్సలోనికే రాసిన పత్రికలో ఉంటుంది. ప్రీ మిలీనియాలిజం అంటే ప్రీ ట్రిబులేషనలిజం బేస్డ్ అంటాం. అంటే 1000 ఏండ్ల పాలన, మిలీనియం అంటే క్రీస్తు ఈ లోకాన్ని 1000 ఏళ్ల పరిపాలించేటువంటి ముందుగా ఇది వచ్చేస్తుంది. ర్యాప్చర్, విశ్వాసులందరినీ పైకి తీసుకెళ్తాడు. ప్రీ ట్రిబులేషనలిజం బేస్డ్ అంటే శ్రమకాలం ముందు, 7 ఏండ్ల శ్రమల ముందు ఇది వస్తుంది. వేరు వేరు సిద్ధాంతాల గురించి నేను వెళ్ళలేదు, ఇది మనము నమ్మేటువంటి సిద్ధాంతం. మీకు చాలా కాలం నుంచి ఈ టైం లైన్ చెప్తున్నాను. పాత నిబంధన కాలము 6000 సంవత్సరాలు, కొత్త నిబంధన కాలము 2000 సంవత్సరాలు, మొత్తం మానవ చరిత్ర 6000 సంవత్సరాలు ఉంటుంది, అయిపోయింది, తర్వాత యుగాంతం అవుతుంది అని చెప్పడం జరిగింది. బైబిల్లో 6000 సంవత్సరాల మానవ నాగరికత అనే దాని గురించి కూడా ఆదికాండం నుంచి ఒక వాక్యం ద్వారా మనము ఆ జూబిలీ ఇయర్స్ బట్టి నేర్చుకున్నాం. ఇక్కడ ఈ యొక్క టైం లైన్లో కొత్త నిబంధన కాలము అవ్వగానే రెడ్ బ్లాక్లో దానియేలు 9:27లో చెప్పబడినటువంటి విధంగా 7 ఏండ్ల శ్రమలు రాబోతున్నాయి భూమి మీద. అయితే శ్రమలు వచ్చే ముందు విశ్వాసులను ఆయన మధ్యాకాశానికి ఆయన వచ్చి తీసుకువెళ్ళిపోతాడు. ఇది 7 ఏండ్ల పాటు విడనాడబడిన వారికి ఈ భూమి మీద శ్రమలు ఉంటాయి. ఎత్తబడినటువంటి ప్రజలకు, విశ్వాసులకు అక్కడ విందవబోతుందనే పాట కూడా మనం పాడాం. ఈ విశ్వాసులందరితో పాటు 7 ఏండ్ల శ్రమల తర్వాత ఆయన భూమి మీదకి, ఒలీవల కొండ మీదకి వస్తాడు. దాన్ని రెండవ రాకడ అనాలి. ఎత్తబడడం అంటే 7 ఏండ్ల శ్రమలకు ముందు వస్తుంది, విశ్వాసుల కొరకు వస్తుంది. 7 ఏండ్ల శ్రమల తర్వాత అంటే 1000 ఏండ్ల పాలన ముందు మళ్ళా ప్రభువు ఎత్తబడినటువంటి విశ్వాసులతో మహిమ శరీరాలతో ఆయన కిందకి వస్తాడు, వచ్చి 1000 ఏండ్ల పాలన చేస్తాడు. చాలా మంది క్రైస్తవులు మీరు గమనించండి, రాకడ ప్రభు చేస్తున్నాడు, ప్రభు త్వరగా వస్తున్నాడు అంటే గర్జించు సింహం వలె వచ్చుట, యోధా సింహపు గోత్రం వలె వచ్చుట, దాని కొరకు కాదు మనం సిద్ధపడేది. తెస్సలోనికే రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8, 9లో ఆయన దుష్టులను, అవిశ్వాసులను కూడా శిక్షించడానికి వస్తున్నాడు. ఆయన ఊపిరి చేత దుష్టులను చంపేస్తాడు అన్నటువంటి విధంగా కూడా కొన్ని మాటలు ఉన్నాయి. దాని కొరకు మనం సిద్ధపాటు అక్కర్లేదు. ప్రియుని కోసము ప్రియురాలు ఎదురు చూస్తున్నట్టుగా సంఘం ఎదురు చూడాలి. ప్రియుడు వస్తాడు, ఒకనొక దినాన్ని వస్తాడు, యేసుప్రభు వస్తాడు. అంటే ప్రియుడు ప్రియురాలు అంటే, ప్రియుడు అంటే యేసుప్రభు, ప్రియురాలు అంటే సంఘము. సంఘంలో యూనివర్సల్ చర్చ్లో అనేక మంది విశ్వాసులు ఉంటారు. వాళ్ళందరూ కూడా పెండ్లి కుమార్తెలే, మొత్తం ఆడ మగ అంతా కలిసి వధువు సంఘం. ఈ వధువు సంఘాన్ని ఆయన తీసుకుపోతాడు ప్రేమగా పైకి. ఇక్కడ ఉగ్రత ఉండదు, ప్రేమతోనే తీసుకెళ్తాడు. దాని కొరకు మనము సిద్ధపాటు పడాలి. ఈ టైం లైన్లో మీరు చూస్తే, మీరు ఇప్పుడు బ్రతుకున్నంతకాలం ఇది గుర్తుపెట్టుకోవాలి, ఆయన మధ్యాకాశానికి రావడం అనేది 7 ఏండ్ల శ్రమల ముందు జరుగుతుంది.
ఆయన 7 శ్రమల ముందు ఎత్తబడినటువంటి విశ్వాసులకు 7 అక్కడ విందు జరుపుతాడు, కిరీటాలు ఇస్తాడు. అదే విధముగా అక్కడ ఆయన గొర్రెపిల్ల వివాహ మహోత్సవ వేడుకను జరుపుతాడు, అంటే వివాహం చేసుకుంటాడు సంఘాన్ని. తర్వాత భూమి మీదకి వచ్చి పరిపాలన చేస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు. 7 శ్రమలు మనకు రాకుండా ఉండేటువంటి విధముగా దేవుడు కొన్ని వాగ్దానాలను కూడా ఇచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 5:9లో మీరు ఆయన యందు విశ్వాసం ఉంచారు కాబట్టి ఆయన చిందించిన రక్తం వలన మీరు రక్షింపబడి మరింత నిశ్చయముగా ఉగ్రత నుండి మీరు తప్పించుకుంటున్నారు. అదేవిధంగా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంది, అదేవిధంగా ప్రకటన గ్రంథంలో ఉంది. అంటే విశ్వాసుల మీద దేవుని ఉగ్రత ఉండదు అని మనం గమనించుకోండి. ఈ 1000 ఏళ్ల పాలన తర్వాత మళ్ళా పచ్చగా ఉన్నటువంటిది ఏంటంటే నూతన యెరూషలేము, నూతన భూమి, నూతన పట్టణం. చాలా మందికి నూతన యెరూషలేం అంటే ఇప్పుడున్న యెరూషలేమే తయారైపోతుంది, అక్కడే ఇప్పుడు గమ్మత్తుగా ప్లాట్లు కూడా అమ్ముతున్నారు, అక్కడ ఇక్కడే జరుగుతుంది, ఇక్కడే అంతా ఉంటుందని. నూతన యెరూషలేం అంటే పైనుండి పరలోకాన్ని కిందకి ఆయన తీసుకొస్తాడు, భూమి మీదకి తీసుకొస్తాడు, ఆకాశంలో ఉంచుతాడా అన్న దానికి బైబిల్ ఖచ్చితంగా చెప్పట్లేదు. మొత్తానికి పై పరలోకము కిందకు వచ్చి నూతన ఆకాశం నూతన భూమి అయిపోతుంది అంటాడు. అది నూతన యెరూషలేం అంటారు. ఈ మీనింగ్స్ క్రైస్తవులకి తెలియాలి. రాకడ మీనింగు, ఎత్తబడ్డం మీనింగు, నూతన యెరూషలేము లోకి మనం వెళ్ళాలి అంటే 1000 ఏళ్ల పాలనలో ఆయనతో పాటు మనం ఉండాలి. 1000 ఏళ్ల పాలనలో ఆయనతో పాటు ఉండాలంటే మనం ఎత్తబడాలి. ఎత్తబడాలి అంటే ఆయన యందు ఖచ్చితమైన విశ్వాసంతో మనము జీవించాలి, యేసున్న రక్షకుడని జీవించాలి. సో ఈ కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పెద్ద వాళ్ళకే తెలియదు, పాస్టర్లకే తెలియదు. మీకు తెలుసు, ఎందుకంటే 6 years నుంచి డిస్కషన్ చేస్తూ 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 ఇప్పుడు వచ్చేసాం. నాకు తెలిసినంత వరకు, నాకు గుర్తున్నంత వరకు 1995లో మొదలు పెట్టాను. ఇది 2020కి వచ్చేసాం. మనము ఇందులో కొంత చిన్నపిల్లలు కూడా, మా ప్రిన్స్ బాబు అయితే చాలా బాగా చెప్తాడు ఈ ప్రాఫెసీ మీద ఏదన్నా చెప్పమంటే. మీరు కూడా బాగా చెప్తారు, అందరూ యు ఆర్ ఆల్ లెర్నెడ్ పీపుల్. సో ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ది విజ్డమ్ హి హస్ గివెన్ టు అస్. ఈ కాలపట్టిక తెలుగులో ఇచ్చాను, ఒకసారి చూడండి. ప్రభువారు పుట్టుక క్రీశకం 1లో జరిగింది. ఆయన 33వ సంవత్సరంలో సిలువ మ్రాను మీద మరణించారు. 33.5 ఏళ్ళు కదా, ఇంకా ఆ డిస్కషన్ వద్దు, అలా స్కేల్ అలా పెట్టారనమాట. యేసు ప్రభువు సిలువ మ్రాను మీద మరణించిన తర్వాత సంఘాలు ఏర్పడ్డాయి, కొత్త నిబంధన సంఘాలు. ఈ కొత్త నిబంధన సంఘాలు 2000 సంవత్సరాలే ఉంటాయని ఉంది బైబిల్లో. అయితే అటు ఇటులో ఏదైనా క్యాలెండర్లో తేడా ఉంటే 2020, 2030, 2000, బట్ మనం దగ్గరగా సమీపానికి వచ్చేస్తున్నాం. 2000 అయిపోయి, ప్రామిస్డ్ టైం అయిపోయింది. 1000 సంవత్సరాలు ఒక దినము, ఒక దినం 1000 సంవత్సరాలు, అలాంటి క్యాలిక్యులేషన్ బట్టి కూడా కొంత డిలేగా ఉంటుందన్నమాట. మన బ్రతికంతా భూమి మీద 70 ఏళ్ళు లేకపోతే 80 ఏళ్ళు. మరి 100 ఏళ్ళు బ్రతికినా ఆయన క్యాలెండర్లో 1000 ఏళ్ళు, 1000 ఏండ్ల పాలన, 1000 ఏండ్ల బ్రతకాలి మనం అక్కడ. నిత్య జీవంలో సంతోషంగా ఉండాలి. ఆయన క్యాలిక్యులేషన్స్ వేరేగా ఉంటాయి. అయితే మనం ఈ పిక్చర్లో మనం గమనించేది ఏంటంటే 7 ఏండ్ల శ్రమల ముందు ఎత్తబడుతుంది. కొంతమంది 3.5 ఏళ్ళు అంటారు, డిస్కషన్ వద్దు. ఇది కొంతవరకు దానియేలు గ్రంథం 9వ అధ్యాయం ప్రకారం ఇదే నమ్మాలి మనం. ఎత్తబడినటువంటి విశ్వాసాలతో ఒలీవల కొండ మీదకి వస్తాడు ఆయన, 1000 ఏండ్ల పాలన చేస్తాడు. ఆ అవిశ్వాసులకు తుది తీర్పు జరుగుతుంది. నూతన యెరూషలేము, నూతన పరలోకం పైనుంచి కిందకి వస్తాయి. ఇప్పుడున్న యెరూషలేం కదా, నాట్ అట్ ఆల్, దట్ ఈస్ న్యూ జెరూసలేం. సో ఒక లాటిన్ వర్డ్ రెపారీ అని ఉంది, దాని నుంచే ఈ ర్యాప్చర్ అనే పదం వచ్చింది.
రెపారీ అంటే టేక్ అవే. ఒక ప్రమాదం జరుగుతుంది అనుకోండి, ఆ ప్రమాదం నుంచి అగ్నిలో నుండి లాగేసినట్టుగా విశ్వాసులందరినీ కూడా పైకి తీసిపోతాడు. స్నాచ్ అవే, సీజ్, టేక్ అవే, అదే ర్యాప్చర్. ఇవన్నీ మనకి కొట్టిన పిండి. అయితే ర్యాప్చర్ టైంలో ఏమవుతుందంటే ఈ బాడీ ఉండదు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:51-53 ఏముందంటే, ట్వింక్లింగ్ ఆఫ్ ది ఐస్, కనురెప్ప పాటులో మనము మారిపోతామట. ఈ శరీరాలు మహిమ శరీరాలుగా మారిపోతాయట. కడమ బోర శబ్దము, ఒక బోర శబ్దం వినపడగానే మనము మారిపోతామట. ఆ మారిపోవడం అనేది ఎలా జరుగుతుంది అన్నది అంటే, మామూలు ఫిజికల్ బాడీలోంచి, చూడండి ఈ పిక్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది మృతమైనటువంటి శరీరం. దిస్ విల్ డై అండ్ దిస్ విల్ డికే, అట్లో కలిసిపోతుంది. బట్ లోపల ఉన్నటువంటి ఆత్మకు కూడా శరీరం ఉంటుంది. అది మహిమ శరీరం అని మనం చెప్పచ్చు. ఆ మహిమ శరీరాలు ఎప్పుడు వస్తాయంటే అది మధ్యాకాశానికి రావాలి. మృతులైపోయిన వారి ఆత్మలకు కూడా మహిమ శరీరాలు, ఒక గ్లోరిఫైడ్ బాడీస్ రావాలంటే ఆయన మధ్యాకాశం రావాలి. మన అదృష్టం కొద్దీ ఒకవేళ ప్రభువు మధ్యాకాశానికి మనం బ్రతికుండగానే వచ్చామనుకోండి, వీ విల్ లీవ్ దిస్ బాడీ, పిక్చర్లో లాగా we will enter into the white colored body, that is glorified body. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. nobody will enter into the heaven with human bodies. ఈ బాడీ ఉన్నంత కాలమే దీని కోరికలు ఉంటాయి, బంధుత్వాలు ఉంటాయి, ఆనందము, ఆప్యాయతలు ఈ బాడీకే ఉంటాయి. గ్లోరిఫైడ్ బాడీ ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. చూడండి ఈ పిక్చర్లో అమ్మాయి మనం వేసాము. ఈ బ్లాక్ డ్రెస్లో ఉన్న అమ్మాయి మామూలు బాడీలో ఉంది. ప్రభు మధ్యాకాశానికి వస్తే ఈ విశ్వాసి కనుక గ్లోరిఫైడ్ బాడీలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. సో గ్లోరిఫైడ్ బాడీ ఎలాగ ఉంటుంది అంటే, మహిమ శరీరము ప్రభు ఆయన పునరుద్ధానుడైనప్పుడు వచ్చే శరీరం. ఈ సమాధి నుంచి వచ్చినటువంటి యేసు ఏ శరీరాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు బ్రతుకున్నటువంటి వారి యొక్క శరీరాలు, మృతులైపోయినటువంటి ఆత్మలకు, విశ్వాసులైన వారికి ఒక బాడీ వస్తుంది. అది యేసు ప్రభు, పునరుద్ధానుడైన యేసు ప్రభు బాడీ లాగా ఉంటుంది. ఇది ఎప్పుడు వస్తుందో, సంభవిస్తుందో మనము గమనించుకోవాలి. బోర శబ్దం రావాలి, ఆకాశంలో ఆర్భాటము, బోరద, దేవుని యొక్క స్వరము, దేవదూత శబ్దము, ఇవన్నీ కూడా తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17-18 వరకు ఉంటాయి. మధ్యాకాశానికి వచ్చేస్తాడు ఆయన. ఇప్పుడు ఏదో ఒక మబ్బులు లేకపోతే మబ్బుల్లో యేసు ప్రభు అలా బొమ్మలు ఇంటర్నెట్లో వేస్తూ ఉంటారు. అవన్నీ ఫాల్స్, ఊరికి నా సరదాగా వేస్తారు. ఈ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఇది హీ విల్ కమ్ ఇన్ టు ద ఎయిర్ అంటే ఇది మధ్యాకాశం అంటే ఇది. స్కై అనేది లేదు, ఎయిర్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. సో అప్పుడు వెంటనే బొర శబ్దం రాగానే, అంటే 3 రకాలైనటువంటి క్రియలు జరుగుతాయి అక్కడ. దేవదూత శబ్దము, దేవుని స్వరము, బోరధ్వని. ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంది, మొదటి తెస్సలోనికీలో ఉంది, కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఉంది బోరధ్వని. ఈ బోరధ్వని వినగానే మృతులైపోయిన వారు ఆత్మలు అవి మహిమ శరీరంగా లేస్తాయి అని భావిస్తున్నాం మనం. అయితే ఆత్మలు పరదేశంలో ఉంటాయి. ఈ బొమ్మలు అలాగున్నప్పటికీ ఆత్మలు పరదేశం, నేడు నీవు నాతో పరదేశంలో ఉంది. ఆ పరదేశంలో ఉన్న ఆత్మలన్నిటికీ కూడా గ్లోరిఫైడ్ బాడీస్ రావడమే రిజరెక్షన్గా చెప్పుకోవచ్చు మనం. పునరుద్ధానం అవడం, సమాధుల్లోంచి లేవడం అంటూ ఉండదు. కానీ బొమ్మలు అలాగుంటాయి. బట్ ద బిలీవర్స్ సోల్స్ ఆర్ సేఫ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ జీసస్ ఇన్ ప్యారడైజ్. అది హెవెన్ అనుకోవచ్చు, లే పరదేశ్ అనుకోవచ్చు, ఏది అనుకున్నప్పటికీ పర్వాలేదు. కానీ బట్ ప్రభు మధ్యాకాశానికి వచ్చే వరకు చనిపోయినటువంటి విశ్వాసులైనటువంటి ఆత్మలు పరదేశంలో ఒక నిస్తేజంగా ఉంటాయి.
They are not enjoying the real feast till now. ఇప్పటి వరకు వాళ్ళు ఎంజాయ్ చేయలేదు. సో ఆ పరదేశులో ఉన్నటువంటి ఆత్మలకు బాడీస్ రావడం అనేది, ఆ గ్లోరిఫైడ్ బాడీస్ రావడం అనేది, దే షుడ్ వెయిట్ టిల్ జీసస్ కమ్ ఇన్ టు ది ఎయిర్. సమాధానంలోంచి లేచిపోవడం అంటే అది ఆ విధంగా అర్థం చేసుకోవాలి. వీ షుడ్ అవాయిడ్ ఫర్ దిస్ గ్లోరిఫైడ్ మూమెంట్. విడనాడబడే వాళ్ళు కూడా ఉంటారు. ప్యాంట్లు షర్ట్లు ఇక్కడ ఉంటాయి, గ్లోరిఫైడ్ బాడీస్తో పైకి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ రిపేర్ హర్పెంజో, లాటిన్లోను గ్రీక్లోను ఆయన ర్యాప్చర్ అని ఇంగ్లీష్లో అంటాం. సో ఈ విధంగా భూమిని విడిచి మధ్యాకాశము గుండా యేసు దగ్గరికి వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ అన్ అన్బిలీవబుల్ ఫినామినా. ఎవడో నమ్మడు, మనం ఇలా చెప్తాం, మనం నమ్మాలి. ఈ విధముగా చిన్న చిన్న నక్షత్రాలలాగా పైకి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా ఈ బొమ్మలో. పైన మధ్యాకాశంలో ఆయన ఉన్నాడు. దీన్ని రాకడ అంటే మధ్యాకాశపు రాకడ అనాలి. రాకడ 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 అంటూ ఉంటారు చాలా మంది క్రైస్తవులు. ఈ రాకడ వేరు, ఆ యూదా గోత్రపు సింహము రాకడ వేరు. రెండవ రాకడలో 2 దశలు. సో వీళ్ళంతా ఏమైపోతారు? ర్యాప్చర్డ్ బిలీవర్స్ ఏమైపోతారు? ఎక్కడికి పోతారు? ర్యాప్చర్డ్ బిలీవర్స్ మహిమ శరీరాలతో పరలోకానికి వెళ్ళిపోతారు. పరదేశు పరలోకం పక్క పక్కనే ఉందనుకోండి కంపార్ట్మెంట్లుగా. ఆ పరదేశులో సుప్తావస్థలో అంటే హైబర్నేషన్లో, అంటే అవి వాటికి చలనం ఉండదు ఆత్మలకి ఇప్పటి వరకు. ప్రభు మధ్యాకాశాన్ని రాగానే అవన్నీ కూడా క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతారంటే వాడికి బాడీస్ వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మై మమ్మీ అండ్ డాడీ, they are in paradise because they are believers. So they will acquire the glorified body when Jesus comes into the air. Till then all souls saved souls must stay in పారడైస్. వాటన్నిటికీ కూడా చలనం ఎప్పుడు వచ్చేస్తుందంటే యేసుప్రభు. అందుకనే ప్రభువా ఎన్నేళ్ల వరకు మమ్మల్ని ఉంచుతావు, నువ్వు ఎప్పుడు వస్తావు అని కూడా ప్రకటన గ్రంథంలో రాస్తాడు. అందుకనే రెవల్యూషన్ 19:9 ఉంటుంది, ఆ పైకి వెళ్ళిపోయిన వాళ్ళందరికీ కూడా చక్కగా ఆయన విందు భోజనం ఏర్పాటు చేస్తాడు, వివాహం చేసుకుంటాడు. పైకి వెళ్ళిపోయిన వాళ్ళంతా కూడా చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ ఒక అమ్మాయిని చూపించాడు పిక్చర్లో యేసుప్రభు తీసుకోవడం. బట్ ఒక అమ్మాయి అంటే సంఘం, యూనివర్సల్ చర్చ్, బిలీవర్స్ అంతా కూడా వివాహపు విందు జరగబోతుంది, వివాహం చేసుకోబోతున్నాడు ముందు. వీఆర్, ఇందాక చెప్పేశాను మీకు, వీఆర్ ఆల్ సేవ్డ్ బిలీవర్స్. మనం అంతా కూడా ప్రభువుకి నిశ్చితార్థమైపోయాం. వీఆర్ ఆల్ బెట్రోత్డ్. ఇంక రేపో మాపో వచ్చి ఆయన మనల్ని తీసుకుపోతాడు. ఎప్పుడు తీసుకుపోతాడు. బెట్రోత్ అయిపోయినటువంటి పెండ్లి కుమార్తె, బెట్రోత్ అంటే నిశ్చితార్థమైన పెండ్లి కుమార్తె, అటు చూపులు చూడకూడదు, మీద ఆశ పెంచుకోకూడదు. బాడీ బిల్డర్ కదా వీడు అని వాడి దగ్గరికి వెళ్ళిపోకూడదు. అసలు పెండ్లి కొడుకుని వదిలేసి, మన పెండ్లి కొడుకు యేసు ప్రభు 10,000లో సుందరుడు ఆయనతో మనకి నిశ్చితార్థం అయిపోయింది. సో ఆ ర్యాప్చర్ అయిన వెంటనే నిశ్చితార్థపు పెండ్లి కుమార్తె ఆయనతో వివాహానికి సిద్ధపడిపోతుంది. చూడండి, ఇది ఒక డయాగ్రామ్, ఇంటర్నెట్ డయాగ్రామ్. రిజాయిస్ ఫర్ ది మ్యారేజ్ ఆఫ్ ది ల్యాంబ్. అందమైన కన్యకులు, దేవదూతలు డాన్స్లు వేస్తూ ఉంటారు. యేసు ప్రభు ఈ సుందరమైనటువంటి సంఘాన్ని, సుందరమైనటువంటి కన్యకను ఆయన వివాహం చేసుకోబోతున్నాడు. ఇంకా అవ్వలేదు, అది ర్యాప్చర్ అవ్వలేదు. ఇదొక పెండ్లి మందిరం, పరలోకం ఒక మంచి సంతోషంగా అక్కడ జరుగుతుంది.
పరలోకపు విందు కూడా ఆయన సిద్ధం చేస్తున్నాడు. మనము రాకుండా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చివరిలో మనము రాకుండా ఆ విందు పరిపూర్ణము కాదు కాబట్టి మనం వచ్చే వరకు కూడా ఆ రక్షింపబడినటువంటి పరిశుద్ధులు వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ పాత నిబంధన కాల పరిశుద్ధులు కూడా ఆ విందును అనుభవించలేదు. మనం వచ్చే వరకు అలాగే దే హ్యావ్ టు వెయిట్. ఈ రీతిగా మనం ఎప్పుడు కూడా 5 స్టార్ హోటల్స్లో కూడా ఇంత గంభీరంగా భోంచేసి ఉండం. ఆయన 7 ఏండ్లు విందిస్తాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావో లేదో అని ప్రభు అడుగుతున్నాడు. ఏంజల్స్ ఆర్ రెడీ టు హెల్ప్ us there. యాంటీక్రైస్ట్ ఈజ్ రెడీ. అంత్యక్రీస్తు కూడా ఎప్పుడు దిగుదామా అని సీన్లోకి ఉన్నాడు. 7 ఏండ్ల పరిపాలన వాడిదే. ఆర్ యూ రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా ప్రభువుని రిసీవ్ చేసుకోవడానికి? బుద్ధి లేని కన్యకల వల్ల అయిపోతున్నావేమో ఒకసారి ఆలోచించుకో. విని 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 ఒక పాస్టర్ గారు 26 ఏళ్ళు సేవ చేసి రావట్లేదని చెప్పి కలికి బాగా ఉండి అయిపోయాడు. ఇట్ ఈస్ ఎ వెరీ సాడ్ స్టోరీ. ఈ పరిశుద్ధుల విందులోకి నిన్ను ఆయన ఎలా చేస్తున్నాడు, అది జరగబోతుంది. పెండ్లి అవ్వబోతుంది. పెండ్లి అంటే నా హక్కు, నా భార్య నా హక్కు అన్నట్టుగా ప్రభువు సంఘము నా సొంతము అన్నట్టుగా ప్రకటన చేసుకుంటాడు. అక్కడ తర్వాత విందు ఇస్తాడు. అయితే మనము ఈ లోకములో ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న విశ్వాసులమే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, మీరు బంగారము 3వ అధ్యాయంలో వెలగల రాళ్ళు బంగారముతో మీ జీవితాన్ని నిర్మించుకుంటే మీకు బహుమానాలు ఇవ్వబడతాయి. పరలోకపు మన్నాను ఇస్తానంటున్నాడు. ఒకవేళ స్టూపిడ్ విశ్వాసే కానీ వాడు ఏవో కారణాల వల్ల కొయ్య, కర్ర, కాలు ఇలాంటి నాసి రకమైనటువంటి పరిస్థితుల్లో వాడు బిల్డింగ్ క్యారెక్టర్ చేసుకున్నాడు అనుకోండి, హీ విల్ రిసీవ్ ద హెవెన్, పరలోకానికి వెళ్తాడు, బట్ నాట్ రివార్డ్స్. అందువలన 2 కొరింథీయులు 5:10లో పరలోకంలో ఏం చేయాలంటే ప్రతివాడు కూడా, రక్షింపబడిన ప్రతివాడు కూడా అక్కడ నిలబడాలి. క్రీస్తు న్యాయపీఠం మీదటగా వాడు ఒప్పుకోవాలంతే. కానీ వీడు రక్షింపబడినవాడు. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ వేరు, ధవళ సింహాసనపు తీర్పు వేరు. అది 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరుగుతుంది. అందరూ లేచిపోతారు అక్కడ, పాపులైన వాళ్ళు కూడా రెజరెక్ట్ అవుతారు. బట్ దే విల్ బి ఫోర్స్డ్ టు సెంట్ ఇన్ టు ద లేక్ ఆఫ్ ఫైర్. మనము పరలోకంలో ఇలాగా యేసుప్రభువు న్యాయపీఠం మీద కూర్చుంటా ఉంటుంటే క్రీస్తు న్యాయపీఠం ఎదురుగా మనం, అందుకని బిల్డింగ్ క్యారెక్టర్ బాగా చేసుకోవాలి విశ్వాసం. నో డౌట్ ఆల్ బిలీవర్స్ విల్ బి సేవ్డ్ అండ్ గోయింగ్ టు ద హెవెన్, బట్ టు రిసీవ్ ద రివార్డ్స్ దే హ్యావ్ టు బిల్డ్ అప్ దేర్ లైఫ్స్ విత్ గోల్డ్ అండ్ బంగారము, వెండి, వెలగలరాళ్ళు. అంటే మంచిగా మన టెస్టిమనీ లోకంలో మంచిగా ఉండాలి. అప్పుడు ప్రభు 5 రకాల రివార్డ్స్ ఇస్తాడు. ఈ 5 రకాల రివార్డ్స్లో మీకు చాలాసార్లు చెప్పాను, ఒక రివార్డు, ఒక క్రౌను, ఒక కిరీటం చాలా సులువుగా వచ్చేస్తుందని. అదేదో ఐడెంటిఫై చేయగలరా మీరు? చెప్పగలరా ఎవరైనా? మీరు థ్యాంక్ యూ సంజయ్. మీరు యేసుక్రీస్తు రక్తం వలన, రోమా 5:9, మీరు యేసుక్రీస్తు రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడుతున్నారు కనుక ఉగ్రత మీ మీద లేదనే మాట ప్రకారం, మరియు ఇంకొక వర్స్ ప్రకారము ఆయన రాక కొరకు అపేక్షతో ఎదురు చూచు వారికి నీతి కిరీటం ఇవ్వబడుతుంది. సులువుగా వచ్చేస్తుంది. మన పుస్తకంలో బోల్డ్ అంతా డిస్కషన్ జరిగింది, చూసుకోవచ్చు మీరు. సో అట్లీస్ట్ దేవుని సంఘాల్లో ఉన్నటువంటి వారికి
ఈ యొక్క వర్తమానాలు వింటున్నటువంటి వారికి ఒక నిశ్చిత వస్తే, యు ఆర్ గ్యారంటీడ్ టు రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్. మిగతా హతసాక్షులు అయిపోవాలి, లేకపోతే హింసలు పడాలి, లేదా పాస్టర్లు, సేవకులు, ఈ ఈ టైప్లో పోతుంది. మీకు చక్క పట్టిగా కూడా ఇచ్చాను నేను, ఈ బుక్లో ఉంది. సో కిరీటాలు పైన వివాహము, విందు, దెన్ కిరీటాలు ఇవ్వబడతాయి. ఆ కిరీటాల కోసం మనం బ్రతకాలి ప్రియమైన వాళ్ళారా. లెఫ్ట్ బిహైండ్, విడనాడబడినటువంటి వారికి ఏం కొరకు ఏం చేయాలి పాపం. అందులో కూడా నేను తర్వాత ఈ పుస్తకం రాసేసిన తర్వాత డీప్ స్టడీలోకి వెళ్ళాను, మళ్ళా రాద్దామని. ఆల్మోస్ట్ అది కూడా ఇంగ్లీష్లో రాసేసాను, ఇందాక చెప్పాను కదా. ఇది కొంచెం రివైజ్ చేయాలి. 7 ఏళ్ల శ్రమల్లో కూడా ఆయన కొరకు మృతి పొందే వాళ్ళు ఉంటారంట, విశ్వాసులు కూడా ఉంటారంట. ఆల్రెడీ యూట్యూబ్లో మీకు పెట్టేశాను మెసేజ్ల్లో. అంటే శ్రమకాలంలో రక్షింపబడుట అనేది చాలా కష్టం. అలా అయినప్పటికీ కొంతమంది రక్షింపబడతారు. ఇఫ్ యు ఆర్ అ బ్రైట్ స్టూడెంట్, write the examinations in a regular way and get good marks and first class distinctions. Why should you go to the supplementary examination after getting failed? ఎందుకు నువ్వు సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ లాంటి లెఫ్ట్ బిహైండ్లోకి వెళ్ళిపోయి అక్కడ నువ్వు శ్రమపడి మళ్ళా హతసాక్షి అయిపోయి చంపేసి ఈ 6 ముద్రలు ఈ విధానంలో హింసకు గురవడం ఎందుకు? ఇప్పుడు చక్కగా ఉన్నాం, ప్రభు వస్తాడు, మధ్యాకాశాన్ని తీసిపోతాడు, ఓకే, విల్ గో టు హెవెన్. లెఫ్ట్ బిహైండ్ వాళ్ళు చాలామంది ఉంటారు. మనం పాపులేషన్ స్టాటిస్టిక్స్ కూడా ఇచ్చాను. మోర్ దెన్ 700 కోట్ల మందిలో 250 కోట్ల మంది ఎత్తబడితే విశ్వాసులు అంతమంది ఉన్నారు. 350 కోట్ల మంది లెఫ్ట్ బిహైండ్, విడనాడబడతారు. అందుకని ఇప్పుడు మనం పాడినటువంటి పాటలో విడనాడబడుట ఎంతో బాధ అని మనము యేసు రాజుగా వచ్చుచున్నాడు అనే పాటలో మనం చూస్తాం. క్రైస్తవులు కూడా పూర్తి క్రైస్తవంతో ఉన్నవాళ్ళు కూడా ప్రభుని ఆయన్ని గ్లోరిఫై చేయరు. ఇక్కడ మనం చూస్తే మెనీ క్రిస్టియన్స్ విల్ బి బివిల్డర్డ్, అంటే వాళ్ళకి విశ్వాసం లేదనమాట, విశ్వాసం లేదు. పైకి నటిస్తూ ఉంటారు, మేము క్రైస్తవం. ప్రభు కొరకు మనం ప్రాణాలు పెట్టే స్థాయి ఆయన మనకి శోధన మనకి రాలేదు, కానీ ప్రభు కొరకు నమ్మకమైన దాసులంగా ఉంటేనే ఇవన్నీ లభిస్తాయి. పాస్టర్లు కూడా సూటిగా మాట్లాడకుండా ఏదేదో సుత్తి లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాట్ ఈస్ ద నీడ్ ఇన్ దిస్ కరోనా టైం? అరే ప్రభు, it is a clear significant, it is a clear indication for the arrival of Jesus Christ అని ఎవడో చెప్పట్లేదు. మళ్ళా కీర్తనలు తీసుకోవడం, మళ్ళా ఏదో స్టోరీలు చెప్పుకోవడం, దేవుడు నిన్ను ఆస్వాదించును గాక, మాకు చందాలు పంపించేయండి కవర్లో పెట్టేసి. ఓకే, అది మంచిదే, ఇట్స్ గుడ్. రైతులు ఇవ్వడము, చందాలు ఇవ్వడము, సంఘాన్ని పోషించడం మంచిదే. బట్ అసలు సీక్రెట్ మర్చిపోతున్నారు. మనం చెప్పాను కదా మన వాక్యంలో, లాస్ట్ సండే వాక్యంలో, ఒక ఇనపెట్లో సత్యాలను దాసేసి ఆ సత్యాల మీద కూర్చుంటున్నారు బోధకులు. ఇట్స్ వెరీ పిటీ. అరే బాబు పాస్టర్, మాకు ఎప్పుడు ఇలా చెప్పలేదేంటారు నాయన, ప్రభు మధ్యాకాశానికి వస్తాడు, మమ్మల్ని ముంచేసావు కదరా నాయన అని పాస్టర్ల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. గుడ్డల్లోనూ, ఈ సిలువుల్లోనూ, ఈ అంగీల్లోనూ పరిశుద్ధత ఉండదు. పరిశుద్ధుడు ఎవడో లేడు, నీతిమంతుడు ఒక్కడో లేడు. ఆయన రక్తం ద్వారా మనం పరిశుద్ధులు అవ్వాలంతే. వస్త్రాలు, తెల్లని వస్త్రాలు వేసుకుంటే అయిపోదు. ఇప్పుడు ఈ సమయంలో కనీసం ఆయన వస్తాడు మధ్యాకాశానికనే బోధ ఉండాలి. ర్యాప్చర్ ముందు మొదటి డయాగ్రామ్లో ఇక్కడ చర్చ్ బిల్డింగే లేకుండా పోయింది. అది తప్పు, కానీ చర్చ్లో విశ్వాసులు ఉంటారు కానీ బిల్డింగు ఉండిపోతుంది. ఆ బిల్డింగ్లో యాంటీ క్రైస్ట్ ఆరాధనలు మొదలవుతాయి. ఇప్పుడు రాజమండ్రి దేవుని సంఘం ఉందనుకోండి, అందులో ఇంకా ఇప్పుడే ఆల్రెడీ అది ఎంటీ అయిపోయింది. ఎప్పుడు మొదలవుతుందో మనకే తెలియదు.
అలాగే ఎంటీగా ఉన్న దాంట్లో విశ్వాసులందరూ పైకి వెళ్ళిపోయాక అంత్యక్రీస్తు ఆరాధనలు జరుగుతాయి. 7 ఏళ్ళు శ్రమలు మొదలవుతాయి. వాటి జోలికి మనం రోమిలకు 5:9 ఎప్పుడు చెప్తా ఉంటాను కదా మీకు, ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతని రక్షించబడు. గ్రంథం 3:10లో ఉంది. తెస్సలోనిక రాసిన పత్రికలో కూడా అది వ్రాయబడి ఉంది. ఒకటే సిలువను నమ్ముకుని మనం బ్రతుకుతున్నాం. గమనించుకోండి. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన నోవా దినాల్లో కూడా ఒరే బాబు వాడెక్కండ్రా, జలప్రలయం వచ్చేస్తుంది, 40 దినాలు నాశనం అయిపోతారంటే ఎవడో మాట లేదు. తాగేవాళ్ళు తాగుతున్నారు, తినేవాళ్ళు తింటున్నారు. నోవా దినాలు ఎలా ఉన్నాయో ఉన్నదో మనుష్య కుమారుడు రాకప్పుడు కూడా ఇది అలా ఉంటారు. ఇలా అంతా కూడా నీ అందము, నీ ఆస్తి, నీ యొక్క అభివృద్ధి, నీ ఫేము ఏమీ పనికిరాదు. జీసస్ అనే నావలోకి ఎక్కండ్రా బాబు అంటే ఎవరు మన మాట అంటారు? వాళ్ళని చూసి మనం వాతలు పెట్టుకోకూడదు. లోతు దినాల్లో ఉన్నట్టుగా వాళ్ళను ఆయన నాశనం చేసినట్టుగా, లోతు కుటుంబాన్ని ఆయన రక్షించినట్టుగా ఆ కుటుంబాలని ఆయన రక్షిస్తున్నాడు. ఉగ్రతా కాలంలో నోవాహు ఓడలో దాక్కున్నాడు, కుటుంబం అంతా. జోయర్లో లోతు కుటుంబము భార్య మినహాయించి వెనక్కి తిరిగి ఉప్పైపోయింది కదా. సోయర్లో వీళ్ళు ఆపత్కాలంలో దాక్కున్నాడు. 7 ఏండ్ల ఉగ్రతా కాలంలో పరదేశంలో దేవుడు మనల్ని, పరలోకంలో దేవుడు మనల్ని కాపాడుతా అని పెట్టేస్తాడు ర్యాప్చర్ ద్వారా. నేను ఉద్యోగం చేసే రోజుల్లో ఏం చేసేవాడినో తెలుసా? ఇట్ ఈస్ ఏ వెరీ సీక్రెట్ టు మై స్టూడెంట్స్. నాకు ఎవరి మీదైనా ఒక అభిమానము, ఆప్యాయత ఉంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, లేకపోతే వాడు క్రిస్టియన్ అన్నా, నాకు అభిమానం ఎక్కువ క్రిస్టియన్స్ అంటే. అందుకనే మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాను. వాడు ప్రాక్టికల్ మార్కులు చాలా తక్కువ వచ్చి వాడు సరిగ్గా చేయకపోతున్నా హిందూస్ అన్నా కూడా నేను వేసేసేవాడిని, ఫుల్గా వేసేసేవాడిని. మండపేటలో నేను చేసే ఒక ఏడాది పనిచేశాను లెక్చరర్గా, సమ్వేర్ 2000 సంవత్సరంలో. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్, ప్రాక్టికల్స్ చేసేట ఆయాసపడిపోతుంది. చాలా మంచి అమ్మాయి. ఎలాగా మరి 0 మార్క్స్ వస్తే ఫెయిల్ అయిపోద్ది ఫైనల్ ఇయర్. ఇట్ ఈస్ ఎ సీక్రెట్ ఇప్పటికీ కూడా. అది అమ్మాయికి నాకు తెలుసు. మార్కులు వేసేసి ఫుల్గా పంపించేశాను. అన్యాయం అది, అయినా నేను చేశాను. అమ్మాయి ఇప్పుడు కాకినాడలో ఉంది. వాళ్ళ ఆయన ట్యూటోరియల్ కాలేజ్. ఎవ్రీ టీచర్స్ డే రోజున ఫోన్ చేస్తారు, ఎవ్రీ క్రిస్మస్ ఫోన్ చేసి, నా కూతురు పెద్దది అయిపోయిందండి, ఇంటర్మీడియట్కి వచ్చింది, 10th క్లాస్కి వచ్చేసారు, తిరుమల చదువుతున్నారని బాగోగులు చెప్తూ ఉంటారు. ఎప్పటికీ కూడా మీరు మంచి మనసు కలిగిన మనుషులండి. ప్రభు ఎంతో మంది నా గురించి చెప్తా ఉంటారు అలా. బికాస్ నా ప్రేమను పొందిన వాళ్ళు నా దగ్గర నుంచి ఆ విధమైనటువంటి సహకారాలు పొందారు. యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమించేస్తున్నాడు. ఎందుకు ప్రేమించేస్తున్నాడు? మనం ఏదో పెద్ద నీతిమంతులు, పెద్ద సాక్షులం, పెద్ద సేవ చేస్తున్నాను కాదు. బికాస్ వీ లవ్డ్ హిమ్. ఆయన్ని మనము ప్రేమిస్తున్నాము, ఆయన నమ్ముకున్నాం. ప్రభువా 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 అని నమ్ముకున్నాం, అంతే. చాలు విశ్వాసి. ఐ విల్ సేవ్ యూ అంటున్నాడు. ఉగ్రతా కాలములో మనము దాగుకుని స్థానము పరలోకం. ఎత్తబడుటకు ఈ పుస్తకంలో అనేకమైనటువంటి ప్రూఫ్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ర్యాప్చర్ జరుగుతుంది అన్నదానికి ఉదాహరణలు ఉన్నాయి. ర్యాప్చర్కి సెకండ్ కమింగ్కి డిఫరెన్సెస్ 2-3 చెప్తాను. ర్యాప్చర్ తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 18 ఉంది. సెకండ్ కమింగ్ జకరియా గ్రంథం 14:4 ఉంది. తెస్సలోనిక రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాల్లో ఉంటుంది. మొదటి దశలో ర్యాప్చర్ అంటే
పైకి వెళ్ళిపోవడం. ఆయన మధ్యాకాశానికి వస్తాడు, మనం పైకి వెళ్ళిపోతాం. ర్యాప్చర్కి తర్వాత సెకండ్ కమింగ్కి మధ్యలో 7 ఏళ్ళు బ్రేక్ ఉంటుంది. 7 ఏళ్ళ శ్రమల భూమి మీద ఉంటాయి, 7 ఏళ్ళ విందు పైన ఉంటుంది. సో దాట్స్ ది డిఫరెన్స్. ర్యాప్చర్లో ప్రభువు మధ్యాకాశానికి వస్తాడు. సెకండ్ కమింగ్లో ఆయన ఒలీవల కొండ మీద పాదములు ఉంచగా 2 కింద విడిపోతుంది. కొండే బ్రేక్ అయిపోతుంది 2 కింద. ఆ లోయే లేక్ ఆఫ్ ఫైర్ అవుతుందని కొన్ని స్టడీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. ఆయన అక్కడ ఆకాశానికి వస్తాడు, మనం అంతా పైకి వెళ్ళిపోతాం. ఆయనతో పాటు మళ్ళా భూమి మీదకి. ఇది ఇక్కడ ఈ పిక్చర్లో వెనకున్న వాళ్ళంతా కూడా మనలాంటి విశ్వాసులే. జీసస్ విల్ స్టెప్ ఆన్ టు ద మౌంట్ ఆలివ్స్. మౌంట్ ఆలివ్స్ 2 కింద ముక్కలైపోతుంది, బద్దలైపోతుంది. దిస్ ఈజ్ సెకండ్ కమింగ్. ఇక్కడ యూదులకు వ్యతిరేకులను ప్రభు నమ్మన వారిని శిక్షించడము. అసలు 7 ఏళ్ల శ్రమల్లోనే ప్రపంచంలో చాలా జనరేషన్, చాలా వాళ్ళు మన స్టాటిస్టిక్స్ ప్రకారము 700 కోట్ల మంది ప్రజలు ఉన్నారు అనుకుంటే, అంటే ఇప్పుడు 800 కోట్లు అయిపోయింది అనుకోండి. ఈ 250 కోట్ల విశ్వాసులు పైకి వెళ్ళిపోతే ఈ విడనాడబడినటువంటి 500 కోట్ల మంది సుమారులో చాలా మంది నాశనం అయిపోతారు 7 ఏళ్ల శ్రమలకు తట్టుకోలేక. ప్రభుని నమ్మని వాళ్ళు నాశనం అయిపోతారు, నమ్మిన వాళ్ళు నాశనం అయిపోతారు. మిగతా విశ్వాసుల్ని యేసు ప్రభు ఊపిరి చేత వాళ్ళు నాశనం చేస్తారు. ఆయన ఊపిరి ఊదగా అగ్ని జ్వాలల చేత. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో చూడవచ్చు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ రాకడలో మనము పాల్గొంటాం ఆయన అసిస్టెంట్స్ కింద. 1000 ఏళ్ల పాలన పరిపాలించడానికి రాజు వెనకాల మనం సామంతులంగా ఉంటాం. రాజు ఎవడు? మన రాజు యేసు ప్రభు. యేసు ప్రభు ఎవరు? దేవునికి జ్యేష్ఠుడు. మనము కూడా ఆయన ద్వారా దేవునికి కుమారులు కుమార్తెలు అయిపోయాం. కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఉగ్రతతో ఆయన వచ్చే దానికి మనము సమకూర్చబడలేదు. కనుక ప్రియులారా, ఆలోచన చేయండి. ఆయన త్వరలో మహిమగల రాజుగా వస్తున్నాడు. జీసస్ కమింగ్ సూన్ మరణాదా అంటారు. మరణాదా అనేది ప్రైజ్ ది లార్డ్ కింద లెక్క. ఆయన త్వరగా వస్తున్నాడు గుర్తు చేసుకోవాలి. కానీ స్టైల్గా ప్రైజ్ ది లార్డ్ అని స్టైల్గా ఎవరైతే అంటారో మంచిగా అంటే పర్వాలేదు. మరణాదా కూడా స్టైల్ వర్డ్ అయిపోయింది. మరణాదా, జీసస్ కమ్ సూన్. దాని తర్వాత 1000 ఏళ్ల పాలన భూమి మీద జరుగుతుంది. ప్రకటన గ్రంథం 26:6లో 1000 ఏళ్ల పాలన ఉంది. ఇక్కడ ఇది శనివారం కొరకు మీరు ప్రార్థన, స్త్రీలంతా కూడా ప్రార్థన చేయవలసిన అంశాలను నేను మీకు వివరించాను. అంశాలే అర్థం కాకపోతే మీ ప్రార్థన అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు కదా. ఇది సాటర్డే నాడు స్త్రీలు చేయాలి, పురుషులు పాల్గొన్నా పర్వాలేదనే సందేశం ఏదో వచ్చింది. ఇప్పుడు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారంట విదేశాల్లో. పురుషులు కూడా స్త్రీలు ఎలా చేస్తున్నారు ఏంటన్నది మనకి అది అనవసరం. కానీ స్త్రీలకు ఎలా చేద్దాం, పురుషులు పక్క నుంచి మనం చూద్దాం. ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ఏమి జరుగుతుంది? ఇది మన టాపిక్. ఇందులో ఉన్నటువంటిది. దానికి ఏం జరుగుతుంది? బురధ్వని అనగానే ఏమవుతుంది? మహిమ శరీరంతో మాత్రం పైకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళిన వాళ్ళు ఆశ్చర్యపోతారు, బాబోయ్ మేము ఉండిపోయామని. అమేజ్డ్, ఆశ్చర్యపోతారు. ప్రభు మహిమాన్వితమైన ప్రదర్శన కొరకు ధన్యవాదాలు చెప్పండి. థ్యాంక్ యూ లార్డ్ అని మనం ప్రతిదానికి చెప్తాము. థ్యాంక్ యూ లార్డ్ మమ్మల్ని వచ్చి తీసుకుపోతున్నాం అని చెప్పండి. ఇంకా అంశాలు, ప్రభువుని స్తుతించండి. ప్రభు వాగ్దానం రూఢైంది. యేసు త్వరలో వస్తాడు, ఆయన్ను ఆరాధించండి. మనం ఆయన పునరుద్ధానమైన ప్రభువలే చూస్తాం. మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన పునరుద్ధానమైనటువంటి యేసు ప్రభులాగే ఉంటాడు. మహిమ శరీరం కదా. ఆయన 33.5 ఏళ్ళు మానవ శరీరంతో ఉన్నాడు, ఫ్లెష్ బోన్స్తో ఉన్నాడు. తర్వాత మహిమ శరీరం వచ్చింది. ఇప్పటికీ మహిమ శరీరంతోనే ఉంటాడు. ఆనందించండి. నిత్య జీవం యొక్క అద్భుతమైన ఆశ యొక్క ఆనందం కోసం దేవుడు మనకి ఎంతో కంఫర్ట్, ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. ఇలాగా 4 టైటిల్స్లో ప్రార్థనలు చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నది. సో
యేసు త్వరలో వస్తున్నాడు. అంతర్జాతీయ మహిళా ప్రార్థన రోజు 21 నవంబరు 2020. ఈ జూమ్ ద్వారానే మనం చేసుకుంటున్నాం. ఎక్కడా కూడా జరిగిపోతుంది అంటున్నారు కానీ భయంకరంగా అమెరికాలోను, బ్రిటన్లోను, జర్మనీలోను విపరీతమైన సెకండ్ వేవ్ మనుషుల ప్రాణాలు తీసేస్తుంది. ఢిల్లీలో మాస్క్ అయిపోతే 2000 రూపాయలు జరిమానా. మన ఢిల్లీ క్యాపిటల్, మన క్యాపిటల్లో, ఇండియా క్యాపిటల్లో భయంకరమైనటువంటి శోధన మొదలైపోయింది. మనకు అది రావద్దని ప్రార్థన చేద్దాం. సెకండ్ వేవ్ ఇప్పుడంతా కూడా చక్కగా డాక్టర్లు మామూలు జ్వరాలకి, జబ్బులకి చూస్తున్నారు హ్యాపీగా. పనులు చేసుకుని టీచర్లు వీళ్ళంతా, ఉద్యోగస్తులంతా ఉద్యోగాలకు వెళ్తున్నారు. ఏదో ముక్కుకి ఒక గొడ్డు కట్టుకునో లేకపోతే మాస్క్ వేసుకునో వాళ్ళు పనులు చేసుకుంటున్నారు. సంతోషం, ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనాలు. మళ్ళా భయంకరంగా ఇళ్లలో దాక్కునే పరిస్థితి, టపటప టపటప పెట్రోల్ రాలిపోయినటువంటి పరిస్థితి వస్తే ప్రాణాలు ఎలాగుంటాయి? భయపడిపోతాం కదా. ఈ మానవ శరీరంతో ఉన్నంత కాలం కూడా భయం తప్పదు, మరణ భయం తప్పదు. అయితే ప్రభు మనల్ని ఆదరించేవాడుగా గట్టిగా కొన్ని పాయింట్స్. సిస్టర్ సూజన్ గారు, ప్రభువుని స్తుతించండి. ప్రభు వాగ్దానం రూఢి అయింది. ప్రభువాను త్వరలో వస్తున్నామని 2-3 మాటలు పలుకుతూ సిస్టర్ సూజన్ గారు, ఆయన ఆరాధించండి. మనం ఆయన్ను పునరుద్ధానమైన ప్రభు వలె చూస్తాం. ప్రభువాను పునరుద్ధానం అయిపోయావు, మమ్మల్ని కూడా పునరుద్ధానమైన వాగ్దానం ఇచ్చావు అని వారు హోలీ స్పిరిట్ నడిపినట్టు విధంగా సూజన్ గారు ప్రార్థన చేస్తారు. ఆ విధంగా ఒక్కొక్కరికి డివైడ్ చేసేసాను. ఆష్క కూడా ఉంది, సుషాను. ఇది మీకు వాట్సాప్లో కాగ్గార్జేవేలో పెడతాను. నళిని గారు, డాక్టర్ సునీత వాళ్ళు రాలేదు, జ్ఞాపిక, మీ ముగ్గురికి కూడా అనురాధ, సాటర్డే, సూజన్, మణి అని పెట్టాము. సో ఈ విధముగా ఆ పాయింట్స్ని మీరు స్టడీ చేసుకోండి. ఇవాళ నైతే మీకు ఇది వాట్సాప్లో పెడతాను. ఆ ప్రేయర్ పాయింట్స్ చెప్పండి. ఒకవేళ ఎవరి పేరు లేకపోతే అందరూ అయిపోయినా మళ్ళీ నెక్స్ట్ రొటేషన్ కింద అవుతుంది. లేదు జనరల్గా ఆయన ప్రభు మమ్మల్ని నువ్వు ఇచ్చిన వాగ్దానాలు బట్టి వందనాలు, వాగ్దానం ఇచ్చేవాడు, నెరవేర్చేవాడు దేవా, నువ్వు వస్తావా, మమ్మల్ని తీసుకెళ్తావా పరలోకంలో, మాకు ఎంతో సంతోషం. క్యాషువల్గా స్పిరిట్ లీడింగ్ కొద్దీ మీరు చేశాను. మంగమ్మ గారికి, సుప్రియ గారికి, కమలా మోజెస్ గారికి ఇచ్చాము. ఆ విధంగా ఇది కమలా గారే చెప్పాలి, వారికి కొంచెం ఈ ఫ్లో వారికి రాదు కాబట్టి నేనే చెప్పడం జరిగింది. బట్ ఎనీవే సాటర్డే నాడు మీరే నడుపుకోవాల్సి ఉంటుంది. ప్రార్థనలు జరపండి ఎక్కువగా. ఇట్స్ ఎ ప్రేయర్ డే, నాట్ ఫర్ డిస్కషన్ లైక్ దిస్. ఒక గంట సేపు వాక్యం చెప్పేద్దాం అనే విధానంలో కాకుండా సిద్ధపడండి. ఇది మీకు ఇందులో పేర్లు అందరివి ఉన్నాయి ఆల్మోస్ట్. ఎవరైనా లేకపోయినట్లయితే మనం యాడ్ చేద్దాం. దేవుడు ఈ వాక్యాలను మీ మనసులో వదిలిపరిచి మిమ్మల్ని ఆయన రాక పర్యంతము సిద్ధపాటు కలిగి ఉండే విధంగా చేయును గాక.